మేము అక్క చెప్పు, తమ్ముడు రౌడియా? కొడతాడా? జుట్టు లాగుతాడా? చెప్పురా, లాగుతాడా లాగడా? లాగుతావా? ఇప్పుడు బాధ్యత నీ పైన ఉంది రై. మన ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి అమ్మా మన ట్రస్ట్ నుంచి ఏమైనా చదువుకి అది చేద్దాం, నేను ఇప్పుడు చూసుకుంటా. ఎక్కడ చదువుతున్నాడు మనోడు? స్కూల్లోనే ఊళ్ళోనే సార్ ఎంపీపీఎస్ సార్. మన ఎంపీపీఎస్ చదువుతున్నాడా? ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంపీపీఎస్లో? ఎంపీపీఎస్లో వచ్చేసి 30 మెంబర్స్ ఉంటారు. 30 మంది పిల్లలు ఉంటారు. మన ప్రాంతంలో ప్రత్యేకంగా 30 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వన్ క్లాస్ 1 టీచర్ ఇవ్వాలి మేము నిబంధనలు పెట్టుకున్నామమ్మా. అది ఇప్పుడైనా పెరిగిందా? లేదు ముందర కూడా 30 మంది ఉన్నారా పిల్లలు? ఇయర్ కొద్దిగా హాస్టల్కి వెళ్ళిపోయి హాస్టల్కి వెళ్తున్నారు సార్. 5th క్లాస్ అయిపోయాక అటు కదనా, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎంపీపీఎస్ కదమ్మా. ఇప్పుడు ఎంతమంది? ఇప్పుడు 30 మంది ఉన్నారు. పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారమ్మా? 24-25 ఉన్నారు సార్. అందుకే ఉంటుంది. అది నేను చూసుకుంటాను. అంటే మన ప్రాంతంలో ఒక్క క్లాస్కి ఒక టీచర్ ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకునే అతను. 1 నుంచి 5 వరకు ఒకే టీచర్ చెప్పాలంటే ఏంటి చెప్తారు చెప్పు? 30 మంది పిల్లలు పెట్టుకుని పుస్తకాలు వేరు, కరికులం వేరు కదా. బాగా చూసుకుంటావా? అక్కని బాగా చూసుకుంటావా? మాట్లాడావా? తలకి ఊపెత్తున్నావు కానీ నాతో మాట్లాడలే. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్తా ఫస్ట్? గుడ్ మార్నింగ్ సార్. బాగా చదువుతున్నావా? తమ్ముడు బాగా చదువుతాడా? చల్లరు ఎక్కువ చేయకూడదు, ఓకేనా? అక్కడనే జాగ్రత్త చూసుకో. కూర్చో. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారమ్మా? అంటే 12 సంవత్సరాల నుంచి బూత్ అధ్యక్షుడు చేస్తున్నాను. బూత్ అంటే 7 years నుంచి 7 సంవత్సరాలు చేస్తున్నాను. సో 2014 నుంచి ఉన్నాం. 14 అంతే కదా, 14 నుంచి. మనకి రాజేశ్వర్ గారు, అవును, మేడం గారు వచ్చిన నుంచి మీరున్నారు. బూత్ అధ్యక్షుడు చేస్తున్నాం. చాలు. మీ నాన్న ఏం చేసేవారమ్మా? పనికి వెళ్ళారా? కేజీబీ. ఈ సంవత్సరం 10th క్లాస్ అమ్మా. బాగా చదువుతున్నానా? మంచి మార్కులు రావాలి తల్లి. నీకు తక్కువ మార్కులు వస్తే నాకు పడితే బాబు గారు దెబ్బలు. బాగా చదవాలరా. మీరు ఎంతమంది అమ్మా? ఓకే బాబు. అవునా? ఇప్పుడు ఏమైంది? ఫీవర్ వచ్చి అవునా? మా డాడీ మీద ఆధారపడి మా డాడీ లేరు సార్, కొంచెం మీరే చూసుకోవాలి. నాన్నగారు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారు, మళ్ళీ కార్యకర్తగా ఉన్నారమ్మా. పార్టీలో పదవి ఉందా నాన్నకి? కార్యకర్తగా ఉన్నాను. చాలమ్మా, చాలా చట్నీ ఎక్కువ. ఇష్టమా నీకు ఇడ్లీ? ఏది ఇష్టం? గారెలు ఇష్టమా, ఇడ్లీ ఇష్టమా? ఏనన్నా నీకు ఏది ఇష్టం చెప్పు? ఇడ్లీ ఇష్టమా? గుడ్. కేజీబీలో ఏం పెడతారు బ్రేక్ఫాస్ట్కి? పొద్దున టిఫిన్కి ఏం పెడతారు? పులిహోర పెడతారా? మళ్ళీ భోజనానికి మధ్యాహ్నం ఏం పెడతారు? నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి మధ్యాహ్న భోజనంలో? మా 10th తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామా? బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. బైపీసీ? డాక్టర్? గుడ్. బాగా చదవాలిరా. ఓకే సార్. బాగా చదివితేనే మనం పైకి వస్తాం కదా. ఎక్స్ఎంపీపీ అమ్మా. ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఏ సంవత్సరంలో తల్లి? 2006లో. నేను ఎప్పుడు అందుకే అంటా కదా, నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఉన్నారు నాకు. అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అందుకే ఏ కార్యక్రమం చేసినా పవిత్రంగా చేయాలనేది నేను బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఒక భాగం. మీకు తెలుసు హైదరాబాద్లో, దాని తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. మన పిల్లలు ఎవరైతే ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది. ఇంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఆరోగ్యం కూడా చూసుకోండి అనేది బాబు గారు చెప్తున్నారు. సో కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ఆరోగ్యం కూడా మనమే చూసుకోవాలనేది బాబు గారు ఒక లక్ష్యంగా చెప్పారు. అందుకే ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తున్నాం తల్లి. కార్యకర్తలందరూ రక్త పరీక్షలు చేసి
అంటే పూరి తీసుకుంటా, ఇష్టం లేదా? ఓకే. నీకు చిన్న సో ఇప్పుడు కార్యకర్తలు కూడా రక్త పరీక్షలు చేస్తే మేము చేసినాం. ఇప్పుడు క్లస్టర్ యూనిట్ బూత్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ట్రైనింగ్కి వస్తున్నారు పార్టీ ఆఫీస్కి. మొదటి విడతలో 3000 మందితో రక్త పరీక్షలు చేసాం. చేస్తామో మీరు నమ్మరు, 75% మందికి ఐదర్ షుగర్ ఉంది, లేదంటే కొలెస్ట్రాల్ వచ్చింది, లేదంటే హైపర్ టెన్షన్. మూడిట్లో ఏదో ఉంది. 75% మందికి, దాంట్లో ఎక్కువ శాతం మందికి ఆరోగ్యంలో ఈ సమస్య ఉందని కూడా తెలియదు. సో ఇప్పుడే కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఈ వైద్యంకి అయ్యే ఖర్చులు తగ్గిపోతాయి. అది ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, అది చాలా సీరియస్గా తీసుకోవాలి. అప్పటికి మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రోడ్లు వేసారు సార్. అవునమ్మా. మనకి పెన్షను, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు అన్నీ తీసుకుంటే రూపాయి ఆదాయం వస్తే ₹1.40 ఖర్చు అవుతుంది. అరే చిన్న, నీ వయసులో కూడా బాగా తినేవాడిని రా నేను. పెరిగే వయసు కదా, అవసరం పౌష్టికాహారం చాలా చాలా అవసరం. అందుకే బాబు గారిని నేను మధ్యాహ్నం భోజనం మన స్కూల్లోనే తింటారు. బాబు గారు ఇట్లా వస్తారు కదా, ఈరోజు కూడా తింటారు. దాంతో ఏంటంటే ఆయనకు అర్థమవుతుంది పిల్లలకి ఏం పెడుతున్నారు ఏంటని. మొదటిసారి ఇట్లనే పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడు ఆ మధ్యాహ్నం భోజనం పెడితే 40 నిమిషాలు నాతో మాట్లాడారు రిటర్న్లో. క్వాలిటీ ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, బియ్యం కొంచెం సన్న బియ్యం తీసుకురావాలి అని అప్పుడు మార్చాం. ఒకసారి బాబు గారు కదా ఉంది, ఒకసారి నా చూస్తే తెలుసుకొని మాకు చెప్తాడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి. భలే ఉంటుంది. సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్ళాలి. మీరు అన్ని విషయంలో ఇప్పుడు రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, సొంత ఇల్లు కట్టాలి, 24 గంటలు కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ ఒక బాధ్యత. అన్నీ ఒకేసారి కూడా చేయలేం. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కూడా అన్నీ చేయాలని తప్పనున్నా విడతల వారీగా చేయాలి. ఇది కూడా మనం తీసుకెళ్ళాలి. ఇప్పుడు మీ అందరు తల్లికి వందనం డబ్బులు కూడా వేసినాం ఈ రెండో సంవత్సరం. ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలు. సో ఒక పక్కన పెన్షన్ 4000 రూపాయలు, తల్లికి వందనం, గ్యాస్, ఉచిత బస్సు, మళ్ళీ అన్న క్యాంటీన్లన్నీ తిరిగి ప్రారంభించాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్న క్యాంటీన్ ఉంది. ఇట్లా మనం అన్ని కార్యక్రమాలు తిరిగి మనం ప్రారంభించాము. సో ఒక పక్కన సంక్షేమం, ఇంక పక్కన అభివృద్ధి రెండు కలిసికట్టుగా చేయాలి. దాన్ని ఆ రెండు చేస్తే కానీ అవ్వదు, నాకు అదే అనిపిస్తుంది. సో ఇల్లు కూడా చేయాలమ్మా, వర్తల వరకు చేయాలి. చట్నీ నానా, చిన్నకి చట్నీ తీసుకురారా. థ్యాంక్ యూ. చిన్న ఇక్కడ మనోడికి హాయిగా స్కూల్ డుమ్మా కొట్టేవారా ఈరోజు?